అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకండి, అందరికి పనులు చేయండి. వాళ్ళు మనవాళ్ళు కాదు, వీళ్ళు మనవాళ్ళని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఓటు వేసిన వాడికి వేయని వాడికి అందరికి కూడా పనులు చేసి గ్రామాలలో ఆలగడ్డ తాలూకా మొత్తంలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నాయకులను చూసి శభాషను అనుకునేలాగా మనం అందరం కూడా పనిచేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరూ కూడా పిలుపునిస్తూ మరొకసారి గ్రామంకి వచ్చి గోకులం షెడ్ ఓపెన్ చేయడమే కాకుండా మరి సీసీ రోడ్లు అన్ని కూడా తొందరలోనే రాబోతున్నాయి. మరి పెన్షన్లు అన్ని కూడా ఈ రోజు కొంతమందికి పెన్షన్లు కూడా పంచడం జరిగింది. తొందరలోనే వచ్చే రోజుల్లో కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఉయ్యలవాడకి ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటి కావాలని చెప్పి గతంలో ఒక ప్రపోజల్ ఉంది, అది కూడా ప్రభుత్వం దృష్టిలో మేము పెట్టడం జరిగింది. దాదాపుగా 2 లేదా 3 కోట్ల రూపాయలతో పని అయిపోతుందని చెప్పడం జరిగింది. అది మంత్రి గారితో కలెక్టర్ గారితో మాట్లాడి వెంటనే ఆ పనులు కూడా మొదలు పెట్టిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా రైతులకందరూ కూడా భరోసా ఇస్తున్నాము. ओम तत्सम्या दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु वेषजं शन्नो अस्मद्विपदे नुर्वाचस्मानो पशुष्टचैतो ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्ते वो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्चराष्ट्रं धारयतां ध्रुवं तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते रामि आपदामपहर्तारं धातारं सर्वमं भूयो भूयो नमाम्यहम् शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते नारायणाभ्यां नमः श्री उमामहेश्वराभ्यां नमः गृहदेवताभ्यो नमः सुते सकलकल्याणभाजनं यत्र जायते पुरुषस्तमजं नित्यं प्रजानि शरणं हरिं सर्वदा सर्वदेच्छामिन्देवरस्यामो हृदयस्थो जनार्दनः आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामम् त्रिभक्ति संयुक्तं विनाशोचितं वया गृहादीपं त्रैलोक्यं विरादीपं प्रयच्छामि देवाय परमात्मने त्राहि मां नरकाद्धूर दिव्यज्योति नमोऽस्तुते या फलनेर्या अफला पुष्प अफला पुष्प याच्च पुष्पिणीः बृहस्पति प्रसूता स्थानामन्त्रं बगुंसः संवरा शिखया दुरितं पापं सर्वं पीडां च तया सम्राज्यं च विराजं च विश्रेर्या च नो गृहे लक्ष्मीराष्ट्रतया मुखे तया मासुकुं सृजामसि आनन्दकर्पूरनीराजनं दर्शयामि नीराजानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि रक्षां धारयामि नमस्करोमि సిమెంట్ రోడ్ కానీ ఊరికే 100 మీటర్లు పోతే కాదు సార్
తర్వాత పిఆర్ ఫార్మేషన్ కన్నా చేపించేసారు. భైరవ స్వామి కాడికి ఒంటరి మహిళనా పెట్టిస్తలేమా? జనవరి నుంచి కొత్త పెన్షన్లు వస్తాయి, కొద్ది ఓపిక పట్టు. నీకు వస్తుందా? నీకు కూడా పెట్టిస్తాలే, నీకు కూడా పెట్టిస్తా. జనవరి నుంచి వస్తాయి, పెట్టుకోండి సరేనా? ఆరోగ్యం వల్ల 6,000 పెద్దన 6,000 పెన్షన్. చంద్రబాబు నాయుడు రాగానే పెన్షన్ టైంకి ఇస్తున్నాడు చూడు, పెంచినాడు కదా, గుర్తు పెట్టుకోవాలా. మంచిది, వెళ్ళొస్తాను. ఒక రోజు ముందే ఇస్తున్నారు చూడు. ఇక్కడ చూడమా 4,000 పెన్షన్ ఒక రోజు ముందే ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు పెంచినాడు, టైంకి ఇస్తున్నాడు, గుర్తు పెట్టుకోండి ఆయన్ని. దేశంలోనే నాకు తెలిసి పెన్షన్లు అనేది ఎంత ముఖ్యమో, సామాన్య ప్రజలు పెన్షన్ పైన ఆధారపడే వాళ్ళు ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదని చెప్పి 30 రూపాయల పెన్షన్ నుంచి ఈరోజు 4,000 రూపాయలు పెన్షన్ పెంచి ఈరోజు పేద ప్రజలని ఆదుకోవడానికి ముందొచ్చిన వ్యక్తి. దేశవ్యాప్తంలో మొత్తం కూడా అందరికన్నా ఎక్కువ, అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ శాతము పెన్షన్లు ఇచ్చేది మనమే అని చెప్పి ఈరోజు గర్వంగా కూడా మీ అందరు కూడా నేను తెలియజేసుకుంటున్నా. గతంలో ఎన్టీ రామారావు గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు 200 నుంచి ఒకేసారి 2,000 చేయడము, మరి ఎవరైతే వైసీపీ నాయకులు వచ్చిన తర్వాత 1,000 రూపాయలు పెంచుతామని చెప్పి అది కూడా 5 సంవత్సరాల్లో సరిగ్గా పెంచలేని పరిస్థితి మనందరం కూడా చూసినాం. చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చిన ప్రకారం ఆయన అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా అధికారులందరినీ కూడా పదగెత్తిచ్చి ఈ రోజు టైంకి ఒక రోజు 1వ తారీఖు కన్నా ఒక రోజు ముందే పెన్షన్ పేదవాళ్ళ చేతిలో పెట్టడం అనేది కూడా నిజంగాంటే మేమందరం కూడా ప్రజల తరపు నుంచి ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటేనే మన రాష్ట్రము బాగుపడుతుందని చెప్పి అందరూ కూడా నమ్మి ఓట్లేసి ఇప్పుడు గెలిపించడం జరిగింది. గతంలో అధికారులు ఏ విధంగా వైసీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు పెన్షన్ 5వ తారీఖో 6వ తారీఖో 7వ తారీఖో వాళ్ళకి ఎప్పుడు అప్పు ముట్టితే అప్పుడు పెన్షన్లు ఇచ్చేవాళ్ళు. కానీ ఈరోజు ఎక్కడ కూడా వాలంటీర్లతో అవసరం లేకుండా కేవలం అధికారులు తలుచుకుంటే, ప్రభుత్వం తలుచుకుంటే, ముఖ్యమంత్రి తలుచుకుంటే ఈరోజు ఏ విధంగా 1వ తారీఖే పెన్షన్లు ఇవ్వడమే కాకుండా, పంచడమే కాకుండా అధికారులకి జీతాలు కూడా 1వ తారీఖు రావడం అనేది కూడా గత 5 సంవత్సరాల్లో కూడా ఏ అధికారి కూడా చూడలేదు. ఈరోజు గోకులాలు కూడా ఎవరైతే గ్రామాలలో గోకులాలు కావాలని చెప్పి అప్లై చేసుకున్నారో వాళ్ళందరికి కూడా అన్ని ఎంక్వైరీ చేసి గోకులాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏ విధంగా రోడ్డు మీద పడ్డారనేది కూడా మనం గమనించినాం. ఈరోజు చేతగాని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పేరు తెచ్చుకున్నారు, చేతగాని ఎమ్మెల్యేలుగా గతంలో వైసీపీ నాయకులు పేరు తెచ్చుకున్నారు. కానీ ఈ రోజు ఇచ్చిన మాట ప్రకారం టైంకి అందరికీ అందజేయడమే కాకుండా ఈ రాష్ట్రము బాగుపడాలంటే సాగునీటి, తాగునీటి, ఉద్యోగాలు, అదే విధంగా
మరి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ కూడా ఆగకుండా అన్ని విషయాల్లో కూడా ముందుకు వెళ్తున్నాం. ఈ రోజు మీ అందరికీ ప్రజలందరూ కూడా మాటిస్తున్నాం, గ్రామ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు మీరు చూడబోతున్నారు. గోకులాల్ షెడ్ ఈ రోజు సర్వేపల్లిలో, ఉయ్యలవాడ మండలం సర్వేపల్లిలో జిల్లాలోనే మొదటి గోకులం ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. అట్లా అన్ని విధాలుగా కూడా ఆలగడ్డ తాలూకాకి కావాల్సినవన్నీ కూడా తొందరలోనే ఏర్పాటు చేపిస్తాము. మంత్రులందరితో మాట్లాడుతున్నాము, ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నాము. ఆలగడ్డలో రైతులు ఇబ్బంది పడకుండా, ఉద్యోగం లేకుండా ఇబ్బంది పడే యువతకి కూడా ఉద్యోగాలు తొందరలో ఇప్పించేటట్టుగా మొన్న ఒక వారం కిందట దాదాపుగా 66 మందికి ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. నేను గతంలో కూడా చెప్పిన, చదువుకున్న పిల్లలకి దాదాపుగా 5,000 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పినాము. దానికి తగినట్టుగా మేము కూడా కష్టపడి పనిచేస్తున్నాం. గ్రామాలలో రోడ్లు వేపిస్తామని చెప్పాము, దానికి తగినట్టుగా నిధులు ఇవ్వడం జరిగింది. ఇంకా వచ్చే రోజుల్లో ఇల్లు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఏది స్థలాలు కావచ్చు, అన్ని విధాలుగా కూడా ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేసేదానికి మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ